మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సహజమైన భాషా ప్రయోగం. నువ్వు బతుకుంటే కదా నీకు ఊపిరి అడితే మమ్మల్ని కాపాడతాం. ముందు గుర్రాల మీద, నా మీద, నీ సైన్యం మొత్తం మీద అర్జునుడు బాణాలు పరంపరగా గుప్పిస్తూ ఉంటే రంపం అయిపోతుంది నీ బతుకు. రంపపుట్టు ఆయన పరంపర నువ్వు రంపపుట్టు ఏం చేస్తావు? నువ్వు కాపాడుకోలేవు, మమ్మల్ని ఏం కాపాడతావు? ఆ మాటకు వస్తే ఈయన ఏదో కావాలని అన్నాడని. అలాగే జరిగింది నిజంగానే. ఇంతకుముందు ద్రోణాపర్వంలో జరిగిన 5 రోజుల యుద్ధంలో ఈయన కళ్ళ ముందే భీముడు కురుకుమారుని కనీసం 30-40 మందిని లేపేశాడు. ఈయన కళ్ళ ముందే. ఏం చేయగలిగారు? ఇంకా ముందు కూడా చూస్తాం. ఈయన కళ్ళ ముందే. ఇక ఆయన చేసిన ప్రతిజ్ఞలన్నీ భీముడు ఈయన కళ్ళ ముందే చేస్తాడు. అప్పటి వరకు ఈయన బతుకుంటే. దుర్యోధనుడి విషయంలో, దుశ్శాసనుడి విషయంలో కూడా ఏ ప్రతిజ్ఞలు భీముడు చేశాడో అవి ఖచ్చితంగా కర్ణుడు కళ్ళ ముందే చేయబోతున్నాడు. ఆయన బతికలేకపోతే ఈయనేం చేస్తాడు? బతుకుంటే ఆయన కళ్ళ ముందే చేశాడు. అంచేతనే అది హెచ్చరిస్తున్నాడు. పాండవుల గురించి తెలుసున్నవాడే, ముఖ్యంగా కృష్ణుడి గురించి తెలిసినవాడే. ఇంత తెలుసుండు కూడా కృష్ణుడితో పోటీపడి సారథ్యానికి వచ్చాడు అంటే దేవుడు ముందు జీవుడు అహంకారం ఎలా ఉంటుందో చూడాలి. తెలుసుండు కూడా మాయలో పడిపోవడం అంటే నిజంగా ఆయన కృష్ణుని శక్తి తెలుసుంటే, కృష్ణుని మహిమ తెలుసు ఉండాలి కదా. మహిమ తెలుసుంటే అటువంటి వాడితో పోటీపడి ఏమంటే ఆయన ఎదురుగా నేనేమిటండి బాబు, ఆయనకి నమస్కారం అని వదిలేసి కదా. అంటే జీవుడు ఎంత అజ్ఞానంలో పడిపోతాడో స్వయంగా ఎదురుగా ఉన్నవాడు దేవుడనో మహిమాన్వితుడనో గొప్పవాడనో తానే చెబుతూ కూడా మళ్ళీ ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఇక అవ్యక్తం మహతఃపరం అవ్యక్తం అని కఠోపనిషత్తులు అంటారు ఒక మాట. దీనికంటే ఏది గొప్పది? ఇంద్రియేభ్య పరాన్యర్థా అధ్యేభ్యశ్చ పరం మనసస్తు పరా బుద్ధిరాత్మా మహాన్ పరః మహతఃపరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి అంటారు కఠోపనిషత్తులు. అది ఇంద్రియముల కంటే విషయములు గొప్పవి, విషయముల కంటే కూడా మనస్సు గొప్పది, మనస్సు కంటేనేమో బుద్ధి గొప్పది, బుద్ధి కంటే జీవుడు గొప్పవాడు, ఈ జీవుడి కంటే దేవుడు ప్రయోగించే మాయ గొప్పది. అది మహతఃపరం అవ్యక్తం. అక్కడ మహాన్ అంటే జీవుడు. అందుకని జీవుడి కంటే కూడా దేవుడు ప్రయోగించే మాయ గొప్పది. ఆ మాయ కంటే గొప్పవాడు ఇంకా ఆ మాయని ప్రయోగించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడేనయ్యా. ఇక ఆయనకి మించింది లేదు. సా కాష్ట సా పరాగతికి. ఆయన అనుగ్రహం ఒక్కటే మనందరికీ గతి అని కఠోపనిషత్తులు చెబుతారు. అలాగా జీవుడి కంటే దేవుడు మాయ గొప్పది. లేకపోతే ఎంతమంది జీవులు ఎందుకు మాయలో పడిపోతున్నారండి? ఎంతోమంది దెబ్బతిన్న జీవితాలు మన కళ్ళతో మనం చూసి కూడా మళ్ళీ మనం అదే మార్గంలో పెడుతూ ఉంటాం. ఆశ్చర్యకరంగా మన బంధువుల్లో ఉంటారు, మన మిత్రుల్లో ఉంటారు, మన సన్నిహితుల్లో ఉంటారు, చేయకూడని పనులు చేసి దెబ్బతిన్న వాళ్ళు. మళ్ళీ మనం అదే కోతిలో పడిపోతూ ఉంటాం. మళ్ళీ మనం పలకరిస్తే ఆ కథను మనమే చెబుతూ ఉంటాం. అరే ఇన్ని కథలు చెప్పాడు, ఇన్ని ఇలా చేసేది ఏమిటండి అంటారు. అది శకునాలు చెప్పే బల్లి కుర్తులో పడినట్టే. ఎందుకు ఆ బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే అసలు ఈ జీవుడు అనుభవించవలసిన కర్మ ఏదో గట్టిగా ఉంది. ఈ చెప్పే మాటలన్నీ ఆయనకి సహజమైన మాటలు కావు. ఆయన కృత్రిమంగా గొప్పతనం కోసం చెబుతున్నాడు. తనందరూ మంచివాడు, ఏ వ్యామోహాలు లేనివాడు, ఏ ప్రలోభాలు లేనివాడు, ఏ భయాలు లేనివాడు అనుకోవాలని ఈ ప్రచారం కోసం. నిజంగా అది లేదు ఆయనకి. అప్పుడు ఏమవుతుంది? కడుపులో ఉన్నది ఎప్పుడప్పుడు బయటపడక తప్పదుగా. ఆ లోపల కర్మభాష్యం ఎలా ఉందంటే ఈయన గోతులో పడాల్సిందే, ఉన్న ప్రతిష్ట పోవాల్సిందే, అట్టడుక్కు పోవాల్సిందే, మళ్ళీ అమ్మవారి కాళ్ళు పట్టుకోవాల్సిందే. అదే ఇక్కడ మనం శల్యుడి నుంచి కర్ణుడి నుంచి కూడా గమనించాలి. తెలుసుండు కూడా ఇన్నిసార్లు ఓడిపోయి ఇప్పుడు ఏదో గొప్పగా నేను సముద్రాన్ని చెలియల కట్టలా అడ్డుకుంటా, దావాగ్ని మహారణ్యాన్ని దావాగ్నిలా కాల్చిపారేస్తా, అర్జునుడిని వాయువుని పర్వతంలా అడ్డుకున్నవన్నీ ఈ మొత్తం 4-5 ఉపమానాలన్నీ ముందే ఆయన ఏం చేశాం? అదెంత అజ్ఞానమో. శల్యుడు కృష్ణుడు గొప్పవాడు, మహిమాన్వితుడు, అసలు అటువంటి అక్షయ తూణీరాలు ఎవరికి లేవు అర్జునుడికి అని అర్జునుడు కృష్ణుడి గురించి తెలుసుండు కూడా సారథ్యానికి ఒప్పుకోవడం ఉందే. ఇది ఈయన అజ్ఞానం. ఏంది నేను కృష్ణుడి కంటే గొప్పవాడని ఆయన ఎవరో అనగా నేను గొప్పవాడు అయిపోతాడా? అంటే తన గురించి తనకే ఒక అంచనా లేని మనిషి శల్యుడు. ఇంచుమించు అదే స్థితిలో కర్ణుడు. అంచనా తెలుసున్నప్పుడు కూడా మొండిగా దూసుకుపోయే తత్వం తప్పనిసరి. ఇది విచిత్రమైనటువంటి మనస్తత్వాల సమ్మేళనం ఇదంతా కూడా. అలాగ ఆయన ముందుకు దూసుకెడుతున్నాడు. ఇంత చెప్పినా కూడా దౌర్భాగ్యధానుష్ కూడా నీ మీద నా మీద బాణాలు పడితే ఏమీ చేయలేమయ్యా అంటే ఈ తిట్లు భరించలేక ఆయన అన్నాడండి, శల్య ఒక్క మాట చెబుతున్నాను, నాకు అత్యంత మిత్రుడు దుర్యోధనుడు, నాకు అత్యంత శత్రువు నువ్వే అన్నాడు. ఇప్పుడు ఈ విభజనలు నివేదికల కోసమా ఇది చెప్పేశాడు. కానీ ఆ మనస్సు అలా ఉంది. నాకు అత్యంత మిత్రుడు దుర్యోధనుడు, నాకు అత్యంత శత్రువు నువ్వే,
నువ్వు ఎన్ని అనుకున్నా సరే ఒక మాట ఖాయం, నా రథం భూమిలో కృంగిపోకుండా ఉంటే ఈరోజు అర్జునుడి పైన అయిపోయినట్టే అన్నాడు. అది కృంగిపోకుండా ఉంటే చాలు ఈరోజు అర్జునుడి పైన అయిపోయినట్టే అని. ఆయన ఏం మాట్లాడతావయ్యా, అసలు నువ్వేమిటయ్యా, మీ దేశీయులే అంత, మదర్ దేశీయులు మత్స్యమాంసాలు సేవిస్తారు, మద్యమాంసాలు సేవిస్తారు, సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతారు. ప్రపంచంలో బాల్యక దేశీయులని నీచులు అంటారు, మీరు వాళ్ళకంటే నీచులట అన్నాడు ఈయన. ఆయన గొళ్ళు మండి, అసలు మీ అంగదేశం వాళ్ళు ఆడవాళ్ళని అమ్ముకుంటారట, మీ చరిత్ర ఏది అన్నాడు. బాగుంది, ఇంకే బ్రహ్మాండంగా ఉంది, మంచి పాకాన పడింది, మంచి రసస్థాయికి వచ్చింది. వారి దేశాన్ని వారి ప్రాంతాన్ని వీరి ప్రాంతాన్ని వారు తిట్టుకుంటున్నారు. మనం 10 ఏళ్ల పాటు చూసిన కథలు ఇవన్నీ, ఇక తిట్టుకోమని నేను తిట్టుకుంటాను. ఇప్పుడు ఇద్దరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. పేరుకి ఇద్దరు చంద్రులే, శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు సూర్యులు కాదు, ఇద్దరు చంద్రుడే, శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణ భగవాను నమ్ముకుంటే ఆ నిత్యాకళ, నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అని ఇద్దరు కూడా అమ్మవారి శిరస్సు మీద ఉండే నిత్యాకళను నమ్ముకుంటే క్షీణత లేకుండా మనకు పరిపాలన ఉంటుంది. లేకపోతే శుక్లపక్షం కృష్ణపక్షం ఖాయం. అంచేత ఇదివరకు తిట్టుకోవడంతో కాలక్షేపం చేశాం 10 ఏళ్ళు, ఇప్పుడు అలా కుదరదు ఇంకా. అంచేతను అదే నడుస్తుంది. ఇక్కడ మద్ర దేశం అంటే బాల్యక దేశం, బాల్యక దేశం కంటే మీరు నీచులు అంటే అంగాలం మీరు నీచులు. అప్పుడు చూడండి, శల్యుడు ఒక అపూర్వమైనటువంటి మాట చెబుతున్నాడు. కర్ణ, అనవసరంగా ప్రాంతాలను నిందించుకోవద్దు. ఇవాళ మనం అందరం గుర్తుపెట్టుకోవలసిన మాట ఇది. శల్యుడి నోట ఒక పరబ్రహ్మ తత్వం వస్తుంది. సకల దేశములను సన్మార్గవర్తులు దుష్టతతులు కూడా కలిగియుంద్రు, సకల దేశములను సన్మార్గవర్తులు గలరు దుష్టతతియు కలిగియుండు, మది నెరుంగ నేర్చు మధ్యస్థులు అదియును ఒగ్గడింతురు ఎదురు మెచ్చ అన్నాడు. ఇంత అపూర్వమైనటువంటి విశ్వాత్మ భావాన్ని, వసుధైక కుటుంబక భావాన్ని, దాని వివరాన్ని 23:30 గంటల్లో మనం ఆస్వాదిద్దాం. అంతవరకు ఈ గొప్ప భావాన్ని అందించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.